సాయిరామ్ అండి. శ్రీదేవి భాగవతము 19వ రోజు పారాయణము. నీ గొప్పతనము శక్తియుక్తులు తెలియని వాళ్ళు నన్నే ఈ లోకానికి ప్రభువు అని భావిస్తుంటారు. స్వర్గాన్ని ప్రసాదించే వేదవేత్తలు కూడా ఈ విధంగానే ఆలోచించడం, నిన్ను తెలుసుకోలేకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కదూ. మొట్టమొదట నువ్వు నన్ను సృష్టించావు. ఆ తరువాత సృష్టిని అంతటినీ 4 భాగాలుగా విభజించు అని ఆజ్ఞాపించిన ఇప్పటి వరకు నీ ఆజ్ఞని తెలుసుకోలేక అహంకారంతో విర్రవీగినందుకు నన్ను క్షమించు తల్లి. బ్రహ్మాండాన్నంతటినీ సృష్టించే నీకు సృష్టిని 4 భాగాలు చేయడం పెద్ద పెద్ద కష్టం ఏమీ కాదమ్మా. నీ కడగంటి చూపుతోనే సృష్టి విభజనని కూడా చెయ్యగలవమ్మా నువ్వు. అయినా అర్భకుడినైన నన్ను సృష్టించి ఆ పనిని నాకు అప్పగించడం నీ విలాసమే తల్లి. ఆ విలాసమే నీ వినోదమమ్మా. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎట్లా పుట్టావో, ఎందుకు పుట్టావో అనే విషయాలు తెలిసినవాడు, చూసినవాడు, విన్నవాడు ఎవరూ లేరు. ఆదిశక్తివి నువ్వే. ఒకే ఒక అద్వితీయమైన శక్తివి నువ్వే. ఆ కారణంగా తంత్రాలన్నీ నీ రూపాలే, మంత్రాలన్నీ నీ స్వరూపాలేనమ్మా. వాటి ద్వారా మాత్రమే నిన్ను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. వాటిని మించిన మరొక మార్గం లేనే లేదు. పరాశక్తిని గుచ్చి తెలుసుకోవడానికి నువ్వే సర్వతంత్ర స్వతంత్రురాలివమ్మా. నువ్వు మా యందున్నప్పుడే మేము మా పనులను సక్రమంగా నిర్వహించగలం అనే విషయమే పరమ సత్యం. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని అల్పమతులు కొందరు కారణం లేకుండానే వివాదాలు చేస్తున్నారు. ఆదిదేవుడైన ఈశ్వరుడు కర్తృత్వం లేనివాడు, కోరికలు ఉపాధులు కూడా లేనివాడమ్మా. పైగా కళాతీతుడే నీవు చేసే వినోదాన్ని, శక్తి ప్రదానాన్ని గమనిస్తూ ఉంటాడు. దేవదేవేశ్వరుడైన నీ భర్త నీకంటే ముందున్నవాడు. ఈ సృష్టిలో ప్రకృతి పురుషులైన మీరిద్దరూ తప్ప మరొకటి లేనే లేదు తల్లి అన్నాడు బ్రహ్మదేవుడు పరాశక్తిని స్తుతిస్తూ. నీవు అనుగ్రహించి ఎన్నో సందేహాలు తీర్చుతున్నావు. అయినా పుట్టగొడుగుల్లాగా నా బోటి వాళ్ళకి సందేహాలు వస్తుంటాయి తల్లి. దయచేసి ఇప్పుడు నాకు వచ్చిన ఈ సందేహాన్ని కూడా తీర్చమ్మా. 4 వేదాలు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెబుతున్నాయి కదా. ఆ అద్వితీయ బ్రహ్మము అంటే నువ్వా, లేక నీ భర్తయగు పరాత్పరుడైన మహాపురుషుడా? కాస్త ఈ సందేహాన్ని తెచ్చి నాకు మనశ్శాంతిని ప్రసాదించు తల్లి అంటూ పరాశక్తిని ప్రార్థించాడు చతుర్ముఖ బ్రహ్మ. అసలు ఇంకో సందేహం అడగనా? అసలు ఇంతకీ నువ్వు స్త్రీవా, పురుషుడివా? ఇది కూడా చెప్తే నేనే పరాశక్తిని గుచ్చి తెలుసుకొని భవబంధం నుంచి విముక్తుడనవుతాను తల్లి అంటూ ప్రాధేయపడ్డాడు బ్రహ్మదేవుడు పరాశక్తిని. పరాశక్తి చతుర్ముఖునకు చెప్పిన తత్వరహస్యం. ఓ చతుర్ముఖ, నాకు నా పురుషుడికి మధ్య భేదం అనేది లేనే లేదు. మేమిద్దరం ఎప్పుడూ ఒకటిగానే కలిసి ఉంటాం. అతడే నేను, నేనే అతడు. మా ఇద్దరిలో భేదాన్ని చూసేవాడు మతి భ్రమించిన వాడే. మా ఇద్దరి మధ్య ఉన్న సుసూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడే నిస్సందేహంగా సంసార విముక్తిని పొందినవాడు. బ్రహ్మము ఎప్పుడూ ఏకమే కాక అద్వితీయమై కూడా ఉంటుంది. వేదాలు చెప్పినట్లుగా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్న దాంట్లో నువ్వు సందేహించాల్సింది ఏమీ లేదు. అయితే సృష్టి కార్య నిర్వహణలో ఒకటిగా ఉన్న పరబ్రహ్మమే ద్వైతభావాన్ని పొందుతుంది. దీపం ఒకటే ఉంటుంది, కానీ అద్దం అనే ఉపాధిని దాని ప్రక్కన పెట్టినప్పుడు ఒకటే దీపం రెండుగా ఉన్నట్లుగా మనకి ఎట్లా కనిపిస్తుందో అదే విధంగా పరబ్రహ్మ కూడా ద్వైత భావనను పొందినట్లు కనిపిస్తుంది. నిజానికి ఆలోచిస్తే దీపం నీడ అద్దంలో పడినప్పుడు 2 దీపాలున్నట్లుగా మనకి కనిపించడం కూడా. అద్దాన్ని తీసేస్తే రెండవ దీపం ఉండదు కదా. అట్లాగే సృష్టి కోసం భేదం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇకపోతే ప్రపంచాన్ని ఉపసంహరించే సమయంలో నేను స్త్రీని కాదు, పురుషుడిని అంతకంటే కాదు, అలా అని నపుంసకుడిని అసలే కాదు. ఇదంతా సృష్టి స్థితులలోనే. ఆ కాస్త భేదం కూడా మానవుల బుద్ధి కల్పించినదే తప్ప మరొకటి లేదు. ఇంకో రహస్యం చెప్పనా? ఈ సృష్టిలో నేను కానిది, నేను లేనిది ఏదీ లేదు.
బుద్ధి, సంపద, కీర్తి, ధైర్యం గుర్తుకు రావడం, పని అందుండే శ్రద్ధ, తెలివితేటలు, దయ, సిగ్గు, ఆకలి, కోరిక, ఓర్పు, శాంతి, వెలుగు, దాహము, నిద్ర, మెలకువ రావడం, ముసలితనం, యవ్వనం, విద్య, అవిద్య, ఏదో చెయ్యాలనే ఆలోచన, కోరికను తీర్చుకోవాలనే తపన, శక్తి కలిగి ఉండడం, శక్తి లేకపోవడం అన్నీ నేనేనయ్యా. మరి ఇప్పుడు నేను కానిది ఏమైనా ఉందా? చూడు, ఆలోచించి చెప్పు. నేనే కనుక సర్వమేవాహం, అంతా నేనే అని తెలుసుకో. ఈ సృష్టిలో నువ్వు ఎక్కడ చూసినా, దేనిని చూసినా నా వ్యాపకత్వమే కనిపిస్తుంది నీకు. కేవలం ప్రపంచంలో మానవులు ఇతర ప్రాణులే కాదు, అనేక రకాల దేవతల పేర్లతో పిలువబడుతుండేది కూడా నేనే. శక్తి రూపంలో ఉంటూ పరాక్రమ రూపంలో నా గొప్పదనాన్ని చూపిస్తుంటాను. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుని, కౌబేరి, నారసింహి, వాసవి, ఈ విధంగా అన్ని రూపాలు, అన్ని నామాలు నావే. అందరిలోనూ నేనే ఉంటాను. కేవలం ఉండడం మాత్రమే కాదు, అందరిలోనూ నేనే ఉంటూ అందరిని నిమిత్త మాత్రులుగా చేసి ఆయా పనులన్నింటినీ నేనే చేస్తుంటాను కూడా. ఇదంతా చూడు, నీటిలో చల్లదనము, అగ్నిలోని వెచ్చదనము, సూర్యభగవానుడిలోని తేజస్సు, చంద్రుడిలోని మంచుదనము అన్నీ నేనే. ఎప్పుడు ఏది అవసరమైతే అది నేనే అవుతాను. నేను లేనిదే ఏదీ కదలదు, కదలలేదు కూడా. ఆఖరికి శంకరుడైనా సరే నేను లేనిదే రాక్షస సంహారం చెయ్యలేడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. శంకరుడు కూడా నేను లేకపోతే బలహీనుడైపోతాడు. బలహీనుడు అనే పదానికి మరొక పదం శక్తిహీనుడు అని అంటూ ఉంటారు కదా. అయినా చూడు, లోకంలో రుద్రహీనుడు, విష్ణుహీనుడు ఇట్లాంటి పదాలే లేవు. ఉన్నదల్లా శక్తిహీనుడు అనే పదమే. దాన్నే అందరూ ఉపయోగిస్తుంటారు కూడా. అశక్త శంకరో హంతుం దైత్యాన్ కిల మయోద్ధితః శక్తిహీనం నరం బ్రూతే లోకచ్చైవాతి దుర్బలం రుద్రహీనం విష్ణుహీనం న వదంతి జనాః కిల శక్తిహీనం యథా సర్వే ప్రవదంతి నరాధమం. ఓ బ్రహ్మదేవుడా, నువ్వైనా శక్తిమంతుడవైనందువల్లనే ప్రపంచమంతటిని సృష్టించగలుగుతున్నావు. విష్ణువు, ఇంద్రాది దిక్పాలకులు, పంచభూతాలు, సూర్యచంద్రులు అంతే. ఆఖరికి ఈ భూమి సమస్తాన్ని మొయ్యగలగడానికి కారణం శక్తి కలిగి ఉండడమే. నేనంటూ లేకపోతే భూమి కూడా అశక్తురాలే అవుతుంది. చిన్న పరమాణువుని కూడా మొయ్యలేని అశక్తత భూమికి వస్తుంది. ఆదిశేషుడై ఈ భూమిని మోస్తున్నది, ఆ క్రింద అష్టదిగ్గజాలుగా ఉన్నది నేనే. నేను తలచుకుంటే ఈ సృష్టిలో ఉన్న నీటినంతటినీ త్రాగయ్యగలను. సూర్యుడిని కూడా కనిపించకుండా చెయ్యగలను. గాలి ఏమాత్రం వీచకుండా స్తంభింపజేయగలను. బ్రహ్మదేవ అన్నది పరాశక్తి. నా తత్వం ఆలోచిస్తున్న కొద్దీ విచిత్రంగానే ఉంటుంది. సమస్త భావాలకు, అట్టి స్థితులకు నేను మాత్రం అతీతంగానే ఉంటాను. ప్రపంచం కూడా లేదు అని చెప్పవచ్చు, కానీ శక్తి లేదని చెప్పడం అసలు ఉండదు. ఎందుకంటే శక్తి లేకపోవడం అన్నది ఉండదు కనుక. నువ్విక్కడంతా నీళ్ళే. నేను ఎట్లా సృష్టి చెయ్యాలని అన్నావు నాతో. నిజానికి స్థూలమైన ఆకారంలో భూమి అనేది లేనే లేదు. అనేక పరమాణువుల స్వరూపంగా ఉంది భూమి. పృథ్వీ లేదు అనడం పరమాణువులు లేవని చెప్పడం కాదు. సాయిరామండి. 19వ రోజు పారాయణం సంపూర్ణం.